ఇది ఎందుకంటే సిబిఐ మేమైతే ముగించాం, మీరు చేయమంటే చేస్తామని అన్నారు కదా. పిటిషనర్ చాలా గట్టిగా అడుగుతున్నారు కాబట్టి ఎక్స్టెండ్ చేయించే అవకాశమే ఉంటుంది. ఇప్పుడు దాకా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దర్యాప్తులో రావాల్సినవి. సో ఈ రెండిట్లో ఎంతవరకు మీకు పాసిబిలిటీస్ కనబడుతున్నాయి? వికే గారు, ప్యానల్ మీతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. ఇక్కడ 2 పాయింట్లు కాదండి, 5 పాయింట్లు ఉన్నాయనేది నా కోణంలో నేను చెప్తాను. విత్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ది మనం 10 రోజుల క్రితం మాట్లాడుకున్న సేమ్ డిస్కషన్ లో ఇది ఎక్స్టెండ్ అనుకోవచ్చు ఈ డిబేట్ ను మనము. 5 పాయింట్లు. దాంట్లో ముఖ్యమైన పాయింట్, ఈ రోజు సిబిఐ ఫైల్ చేసినటువంటి వాళ్ళ తరపున అడ్వకేట్ రిప్రజెంట్ చేసినటువంటి కౌన్సిల్ అడ్వకేట్ చెప్పిన మాట మొదటిదైతే. రెండవది ఇక్కడ అత్యంత కీలకమైనది, మీకు నిందితులు కస్టడీ ఇన్వెస్టిగేషన్ కావాలా అని అడిగింది కోర్టు. అడిగింది, కరెక్ట్, చాలా వ్యాలిడ్ పాయింట్. అది చాలా వ్యాలిడ్, అది మామూలు విషయం కాదు. అది ఎంత అంటే కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ అవసరం అవుతుందా అని అడిగింది. అవసరం అవుతుందా, దట్ ఈస్ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్ ఇన్ దిస్ బట్ టుడేస్ ఆర్గ్యుమెంట్, ఈరోజు జరిగిన ట్రయల్లో. అవును. సెకండ్ హైయెస్ట్ వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే, మీకు ఎంతమంది బెయిల్ రద్దు చేయాలా అని అడిగింది. పేర్లు ఇవ్వండి. ఈ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం టోటల్ అవుట్ ఆఫ్ ది 5 ఇష్యూస్ లో మిగతా మీరు చెప్పినట్టు సిబిఐ చేసినటువంటి ఆర్గ్యుమెంట్ లో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు చేయమంటే చేస్తాము, దీంట్లో మేము మీ మాట కట్టుబడి ఉంటామనేది ఒకటి టర్న్ చేసుకొని సిబిఐ గట్టిగా వాదించడం ఒకటి. అయితే మిగతా 2 విషయాలు విత్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ది అవర్ డిస్కషన్, రామ్ సింగ్ గారి మీద పెట్టిన కేసును మాలిఫైడ్ ఇంటెన్షన్స్ తో పెట్టినటువంటి కేసు ఇదిని కామెంట్ చేసింది, చాలా ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఎస్, మాలిఫైడ్ ఇంటెన్షన్స్. అండ్ రెండో పాయింట్, సునీత గారి మీద పెట్టిన కేసును స్క్వాష్ చేస్తూ కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇది కూడా పెట్టుడు కేసే, ఇన్ఫ్లుయెన్స్డ్ కేసు, ఇది మాలిఫైడ్ ఇంటెన్షన్స్, దీంట్లో మ్యానిపులేటెడ్ కేసు అని చెప్పి ఈ 2 కేసుల మీద చేస్తూ కొట్టేసింది. అంటే కోర్టు ఫైండింగ్ ఏంటంటే, కేసును పక్కదో పట్టించడానికి చేసేటువంటి ప్రయత్నములో పెట్టినటువంటి కేసులు అనేది ఒక ఫైండింగ్ అనేది చేసింది కాబట్టి అక్కడ పెట్టేసింది. సో ఇక్కడ ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది అవసరమా లేదా అన్న కోణంలో సిబిఐ వేస్తుందా, అవునంటదా కాదంట. సిబిఐ మాట ఎవరికి కావాలి? సుప్రీంకోర్టుకి. ఎవరికి కావాలి? ఎవరికి అవసరం లేదు. ఈ రోజు లుద్రా గారు చేసినటువంటి ఆర్గ్యుమెంట్లో మనం గత 10 రోజుల క్రితం మాట్లాడుకున్న పాయింట్లు ఏవైతే ఉన్నాయో సేమ్ పాయింట్స్ ఆయన రిప్రజెంట్ చేశారు. దీంట్లో సూత్రధారులు బయటికి రావాలి, సిబిఐ చెప్పింది కదా జగన్మోహన్ రెడ్డికి అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులకి ముందుగానే తెలుసని అనే పాయింట్ మీద పాత్రధారులు కొంతమంది బయటకు వచ్చారు. సూత్రధారుల విషయం తెలియకుండా సిబిఐ దాన్ని అన్డిటెక్టెడ్ గానో లేకపోతే అన్ఫినిష్డ్ గాను కేసును ఫినిష్ చేసిన దీన్ని. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే, మీరు టైం బౌండ్ పెట్టడం వల్ల అన్న పాయింట్ లో మాట్లాడినప్పుడు చేసేటువంటి కామెంట్ సుప్రీంకోర్టు. ఇక్కడ ఆ టైంలోనే ఈ ఒక్క పాయింట్ తోనే చెప్పగలుగుతా నేను, మీకు కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ కోరుకుంటున్నారా ఈ కేసులో, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని ఒక కామెంట్ చెయ్యటమే వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ కాబోతోంది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి ఆర్డర్ చేయబోతుంది అన్నది. ఆ ఒక్క కామెంట్ చాలా ఇంపార్టెంట్ వికే గారు. సో మీ శషభిషం లేకుండా ఈ కేసులో రాబోయే రోజుల్లో సిబిఐ చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఫైల్ చేసినటువంటి పిటిషనే కాబట్టి ఏది బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పి, విత్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది సిబిఐ, సడన్లీ ద సుప్రీం కోర్ట్ ఈస్ గోయింగ్ టు క్యాన్సిల్ ద